ఆకలి లేకుండా తినకండి. ఎవరు చెప్పినా సరే. ఆకలి లేనప్పుడు తినడం శరీరానికి మంచిది కాదు. జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. మనసుపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. అందుకే శరీరాన్ని గౌరవించండి. అది దేవుడు మీకు ఇచ్చిన అమూల్యమైన బహుమతి. ఈరోజు చెప్పబోయేవి విషయాలు చిన్నవిగా అనిపించవచ్చు. కానీ వాటిని జీవితంలో పాటిస్తే జీవితం మరింత ఆనందంగా, ప్రశాంతంగా మారుతుంది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. కోపంలో నిర్ణయాలు తీసుకోకండి. కోపంలో చెప్పిన మాటలు తెలియకుండానే జీవితాలను గాయపరుస్తాయి. కోపంలో తీసుకున్న నిర్ణయాలు అనేక కష్టాలకు దారితీస్తాయి. అవి మీకు మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్లకు నష్టం కలిగిస్తాయి. కాబట్టి కోపంలో మాట్లాడకండి. కోపంలో నిర్ణయాలు తీసుకోకండి. ఒక్కసారి ఆగండి. ఊపిరి తీసుకోండి. మళ్ళీ ఆలోచించండి. మానవ జన్మ చాలా గొప్పది. ఈ భూమిపై పుట్టిన అన్ని జీవులలో మనిషిగా పుట్టడం అత్యంత అదృష్టం. ఆ జన్మను వృధా చేయకండి. జీవించినంతకాలం ఇతరులకు సహాయం చేస్తూ, సంతోషాన్ని పంచుకుంటూ ఆనందంగా జీవించండి. ప్రతిరోజు సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ అవి అందరికీ వస్తాయి. అవి జీవితంలో సహజమే. సమస్యను చిన్నదిగా చూస్తే అది చిన్నదిగానే ఉంటుంది. సమస్యను పెద్దదిగా చూస్తే అది పర్వతంలా కనిపిస్తుంది. భయం వేస్తుంది. కానీ అదే సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటే అది చాలా చిన్నదిగా అనిపిస్తుంది.